వేడి బియ్యం తీసుకున్నాను 5 గ్లాసెస్. 10 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఈ గ్లాస్తో నేను 5 గ్లాసెస్ పోసుకున్నాను బియ్యము. దీంతోనే 10 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. నైనా పోసుకుంటే చాలు, లేకపోతే మళ్ళీ అన్నం మెత్త అవుతుంది. దాని తర్వాత సాజీరా వేసుకొని ఆపేసుకొని ఆలుగడ్డ, క్యారెట్, సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. మూత పెట్టేసుకుంటే మూత పెట్టేసుకోవాలి. కలిపేసుకోవాలి. కావాలంటే మనం కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఫ్లేవర్ కోసం. మిక్సీ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకుంటే బగారా రైస్ రెడీ అయిపోతుంది. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే అయిపోతుంది. మూత పెట్టేసా. దాంతోపాటు బగారా అన్నంతో పాటు మటన్ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ టేస్టీ బగారా అన్నం, మటన్ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా వేసుకుంటే కొంచెం కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసేసుకుంటే మన వేడి బగారా రైస్ రెడీ అవుతుంది. ఇంకా సింపుల్ అండ్ ఈజీ బగారా రైస్ అండి. ఇంకా కొద్దిసేపు పెడితే బగారా రైస్ రెడీ అవుతుంది. మూత పెట్టేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మటన్ ఇక్కడ ఉడుకుతుంది. దీన్ని కూడా కొంచెం కోకోనట్ గార్నిష్ చేసుకున్నాము. మా పిన్ని మసాలాలు వేయలేదంట, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మటన్ మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకొని, దీన్ని ఫుల్ వీడియో తీయలేదు కానీ ఏదో బగారా రైస్ చేస్తున్నామని చూసాను. దీన్ని మటన్ కూడా ఫుల్ వీడియో తీస్తున్నాము. ఇంకొన్ని రోజుల్లో ఫుల్ వీడియో తీస్తాము. దాంతో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఒకసారి మూత తీసుకొని చూసేద్దాం. చూసారు, సింపుల్ అండ్ ఈజీ
బగారా రైస్. ఎప్పుడైనా మీరు కూడా ఇలా సింపుల్ అండ్ ఈజీ బగారా రైస్ చేసుకుంటే మీకు కూడా సూపర్ టేస్ట్ వస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.